ఈ వీడియోలో మనము ఎగువ అహోబిలంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాము. పోతూ ఒక చిన్న కథ వివరిస్తాను మీకు. అహోబిలానికి 16 కిలోమీటర్ల దూరంలో కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్ర మహారాజు వారికి ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ప్రతాపరుద్ర మహారాజు వారు శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణం నందు రుద్రవరం నందు మంత్రి సామంత సేవాధిపతి పురోహిత సమేతంగా బస చేసినాడు. ఈ రాజు పరమశివ భక్తుడు. ప్రతిరోజు ప్రతాపరుద్ర రాజు ఒక స్వర్ణలింగాన్ని పూజించి దానిని బ్రాహ్మణులకు దానం చేసేటివాడు. రాజు నిత్య పూజల కోసం స్నానమాచరించి పూజకు వచ్చు సమయమున కంసలి పరుగున వచ్చి, నేను ఎన్ని మార్లు ప్రయత్నించినను శివలింగం రాకుండా నరసింహాకృతి వచ్చుచున్నది అని పలికెను. రాజు ఆశ్చర్యచకితుడైన మరల రాజుగారి ముందు కంసలి పోతపోయగా నృసింహ రూపం వచ్చినది. ఆ రాజు చేయనది లేక ఆ రోజు ఉపవాసం ఉండి ధ్యాన నిమగ్నుడై ఉండెను. అప్పుడు అహోబిల నరసింహస్వామి స్వప్నం నందు సాక్షాత్కరించి, ఇదంతా నృసింహ క్షేత్రమని, నా మహిమ చేతనే ఇలా జరిగిందని, కావున చింతింపకు, ఎగువ అహోబిలం అని నా సన్నిధికి రమ్మని ఆజ్ఞాపించి, నీవు తయారు చేసిన స్వర్ణ విగ్రహాన్ని శ్రీనివాసాచార్యులనే పరమ భక్తుడు వస్తాడు, అతనికి దానం చెయ్యండి అని అదృశ్యమయ్యాను. ఇక్కడ కనిపించేదే ఎగువ అహోబిలంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి దేవాలయము. దర్శనానికి వెళ్ళే దారి ఇది. భక్త ప్రహ్లాదుడి కొరకు నరసింహస్వామి స్తంభమున ప్రత్యక్షమైన దేవాలయం ఇది. హిరణ్యకశిపుడు నరహరి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే, ఎక్కడైనా ఉన్నాడు నరహరి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని అనగా, స్తంభాన్ని బద్దలగొట్టగా ప్రత్యక్షమయ్యి హిరణ్యకశిపుని నరసింహ రూపంలో సింహపు తలతో వధించెను. ముక్కోటి దేవతలు స్తోత్రం చేసిన కోపము తగ్గని నరసింహస్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభుగా తనకు తానే సాలాగ్రమముగా ఎవ్వరూ ప్రతిష్ఠ చెయ్యని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్థించగా గరుడాద్రి పర్వతం క్రింద భవనాశిని తీరమునందు గుహలోపుల స్వయంభుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినది ఈ అహోబిలం. ఈ అహోబిలాన్ని దేవతలు స్తుతింపజేయనందున అహోబలమని, బిలమునందు స్వయంగా వెలసినందుకు అహోబిలమని 2 విధాలుగా అభివర్ణించారు. నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. ఉగ్ర నరసింహస్వామి ప్రహ్లాదుడు చేత శాంతింపబడినాడు. ఈ గుహలోనే సాక్షాత్తు నిలిచినాడు.